కాంగ్రెస్ పాలనలో అక్రమ అరెస్టులు, నిర్బంధాల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వ పథకాలు, పార్టీ ఫిరాయింపులపై నిలదీశారన్న నెపంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హస్తం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కరీంనగర్ తరలించారు. ఈ సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంక్రాంతి పండుగ వేళ కోర్టులకు సెలవుల నేపథ్యంలో కౌశిక్ రెడ్డి అరెస్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నించే గొంతుకలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రజల పక్షాన నిలబడుతున్న బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేసిన ప్రభుత్వం ఇప్పుడు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసింది. నిత్యం ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న కౌశిక్ రెడ్డి గొంతు నొక్కాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ వేదికగా జరిగిన సంఘటనను ముందు పెట్టి అరెస్టు చేయించింది. జూబ్లీహిల్స్ లో ఒక న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా అరెస్టు చేశారు. ఒక్కసారిగా 40 మంది పోలీసులు చుట్టుముట్టి అరెస్టు ఎందుకు చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నా వినిపించుకోకుండా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అసలెందుకు అరెస్టు చేస్తున్నారో అని అడిగినందుకు కరీంనగర్లో నమోదైన కేసు గురించి అని తెలిపారు. కనీసం అరెస్టుకు సంబంధించిన వారెంట్, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిజానికి గత ఏడాది కాలంగా ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పందిస్తూనే ఉన్నారు. ప్రతిరోజు ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, వైఫల్యాలను ప్రజలకు తెలిపేలా ప్రకటనలు, కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కౌశిక్ రెడ్డి పోరాటాలతో పలు సందర్భాల్లో ఇరకాటంలో పడుతున్న ప్రభుత్వం ఆయనను టార్గెట్ చేసిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో దళిత బంధు విషయంలో హుజురాబాద్లో జరిగిన ఆందోళనలో పాల్గొన్న కౌశిక్ రెడ్డిపై పోలీసులు దాష్టీకరం ప్రదర్శించిన తీరు వివాదాస్పదమైంది. పోలీసులు పిడిగుద్దులు గుద్దడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన దళిత బంధు 2వ విడత ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలన్నందుకు ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించిందన్న విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. అంతకుముందు జడ్పీ సమావేశంలో కూడా ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు ఆయనపై పలు కేసులు నమోదు చేశారు. ఇప్పుడు కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను నిలదీసినందుకు కక్షగట్టి అరెస్టు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన సమయంపై విమర్శలున్నాయి. సంక్రాంతి పండుగ వేళ కోర్టులకు సెలవులు ఉన్న సమయంలో అరెస్టు చేయడాన్ని తప్పుపడుతున్నారు. కోర్టులకు సెలవులు ఉంటే కనీసం బెయిల్ కూడా రాదన్న కుట్రపూరితంగానే నిర్బంధంలోకి తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి నోటీసులు ఇస్తే సరిపోయేదానికి అరెస్టు చేయడం ఏమిటని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 7 ఏళ్ల కంటే తక్కువగా శిక్ష పడే కేసుల్లో అరెస్టు చేయవద్దని న్యాయ నిపుణులే పేర్కొంటున్నారు. పాడి కౌశిక్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పథకాలపై కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో మాట్లాడిన కౌశిక్ రెడ్డి పథకాల్లోని లోపాలను ఎత్తి చూపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా సాయాన్ని 15,000 నుంచి 12,000కు ఎలా తగ్గిస్తారని నిలదీశారు. ఇంకా పలు విషయాలపై, ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. సమావేశంలో పక్కనే కూర్చున్న ఎమ్మెల్యే సంజయ్ తనను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని సమావేశం దృష్టికి అప్పుడే తీసుకొచ్చారు. అసలు ఆయన ఏ పార్టీ నుంచి గెలిచారని, ఇప్పుడెక్కడ ఉన్నారని నిలదీశారు. ఈ విషయంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరగ్గా పోలీసులు కౌశిక్ రెడ్డిని కలెక్టరేట్ ఆడిటోరియం నుంచి బయటకు ఈడ్చుకెళ్లిపోయారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోలీసులకు సర్ది చెప్పి అక్కడి నుంచి కౌశిక్ రెడ్డిని తీసుకుని వెళ్లిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ఇద్దరు ఎమ్మెల్యేల వాదోపవాదాలు, పరస్పర దూషణల నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో 2 రోజులుగా హైడ్రామా నెలకొన్నది. సమీక్ష ముగిసిన తర్వాత కౌశిక్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసే ఉద్దేశం లేదని ఎమ్మెల్యే సంజయ్ స్వయంగా తెలిపారు. కానీ అదే రోజు సాయంత్రం కరీంనగర్ 1 టౌన్ పిఎస్లో తన పిఏ ద్వారా ఫిర్యాదు చేయించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లయ్య కూడా కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. సమీక్షను అడ్డుకున్నారని ఆర్డీఓతోనూ ఫిర్యాదు చేయించారు.
ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు సోమవారం ఉదయం నుంచే అరెస్టు చేయడానికి నిఘా పెట్టింది. హైదరాబాద్లో అరెస్టు చేసిన పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య కరీంనగర్కు తరలించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.